హలో ఎవ్రీవాన్, గుడ్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియో ద్వారా నేను మీకు అందించబోయే గుడ్ న్యూస్ ఏంటంటే, మనందరికీ తెలిసినటువంటి అమెజాన్ కంపెనీ నుంచి జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. వీటి యొక్క జాబ్స్కి శాలరీస్ చూసుకుంటే 25,000 ప్లస్ శాలరీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఏజ్ ఒకసారి చూసుకుంటే 18 ప్లస్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చని ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి మనం చూసుకుంటే కనుక ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు లేదు, అలాగే ఎటువంటి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం జరగట్లేదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఫ్రీగా అప్లై చేసుకుని మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి ఈ జాబ్ అనేది పొందవచ్చు. అండ్ మీరు తెలుగులో కాల్స్ మాట్లాడితే కనుక మీ యొక్క జాబ్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. మీ యొక్క జాబ్ వర్క్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేవి మీరు సెలెక్ట్ అయిన తర్వాత ట్రైనింగ్ పీరియడ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా మీరు జాబ్ చేసుకోవడానికి కూడా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ వీడియోలో నేను దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వీడియో ఎండింగ్లో ఎలా అప్లై చేసుకోవాలో మీ ఇంటి వద్ద నుంచి మీ మొబైల్ నుంచి ఎలా అప్లై చేసుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా జాబ్ నోటిఫికేషన్ వివరాలకు వెళ్తే, అమెజాన్ కంపెనీ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ అయిందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిజిస్ట్రేషన్ ఫామ్ అండ్ జాబ్ డీటెయిల్స్ ఇవన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి ఈ జాబ్ డీటెయిల్స్కి సంబంధించిన డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేసి లాస్ట్లో మీరు ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వ్యూ జాబ్ డిస్క్రిప్షన్ ఒకసారి చూసుకుంటే, డిజిటల్ అసోసియేట్ ఐవీఏ హైదరాబాద్కి సంబంధించి ఈ యొక్క అమెజాన్ కంపెనీ నుంచి జాబ్స్కి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే జాబ్ డిస్క్రిప్షన్, మీరు జాబ్లో వచ్చినప్పుడు మీరు చేయవలసిన డ్యూటీ ఏంటనేది ఇక్కడ మెన్షన్ చేశారు. పెర్ఫార్మెన్స్ అనోటేషన్ ఫర్ ఇమేజ్ అండ్ వీడియో ఫైల్స్ టు సపోర్ట్ గ్రౌండ్ ట్రూత్ డేటా జనరేషన్, అండర్స్టాండ్ అండ్ ద ఫాలోవర్స్ ఆఫ్ ఎస్ఓపి ప్రొసీజర్స్ గైడ్లైన్స్ టు ఎగ్జిక్యూట్ డైలీ టాస్క్స్. ఇక్కడ చూసుకుంటే మీకు డైలీ టాస్క్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ఆధారంగా చేసుకుని ఆ టాస్క్లు అనేవి డైలీ ఎప్పటికప్పుడు మీరు కంప్లీట్ చేయాలని, వీడియో ఫైల్స్ అనేవి సెండ్ చేయాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే పెర్ఫార్మెన్సెస్ రిపీటెడ్ అనోటేషన్ యాక్టివిటీస్ అండ్ అడాప్ట్స్ టు డైనమిక్ ఇన్స్ట్రక్షన్స్ వితౌట్ కాంప్రమైజింగ్ ఆన్ క్వాలిటీ. ఏదైతే మీకు అమెజాన్ నుంచి ట్రైనింగ్ పీరియడ్లో చెప్పడం జరుగుతుందో ఆ విధంగా మీరు కాంప్రమైజ్ కాకుండా డైనమిక్గా ఈ యొక్క జాబ్ అనేది చేయాలని మెన్షన్ చేశారు. యూజెస్ ఇంటర్నల్ టూల్స్ అండ్ సాఫ్ట్వేర్ ప్రొవైడర్ బై టీమ్ టు ట్రాక్ డైలీ స్టేటస్ కంప్లీషన్ అండ్ క్వైరీస్. ఏవైతే కస్టమర్స్ నుంచి మీకు కాల్స్ అనేవి రావడం జరుగుతుందో వాళ్ళ యొక్క డౌట్స్ అనేవి మీరు డైలీ కంప్లీట్ చేయాలి. ఎటువంటి డౌట్స్ అనేవి వాళ్ళకి లేకుండా ఉండాలని మెన్షన్ చేశారు. సో వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్ పీరియడ్లో మీరు కాల్స్ అనేవి ఎలా మాట్లాడాలి, వాళ్ళ యొక్క డౌట్స్ అనేవి ఎలా క్లారిఫై చేయాలనేది ఇక్కడ మెన్షన్ చేస్తారు. దాని ప్రకారంగా మీరు జాబ్ చేసుకుంటే మీ యొక్క జాబ్ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే మీట్స్ డైలీ ప్రొడక్టివిటీ అండ్ క్వాలిటీ టార్గెట్స్. ఏదైతే మీకు డైలీ ప్రొడక్టివిటీకి సంబంధించిన యాక్టివిటీస్ అనేవి ఇవ్వడం జరుగుతుందో అవి మీరు ఎప్పటికప్పుడు రీచ్ అవ్వాలి. అదేవిధంగా క్వాలిటీ టార్గెట్స్ని కూడా మీరు ఎప్పటికప్పుడు రీచ్ అవ్వాలని ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ చూసుకుంటే ఏ డే ఇన్ ద లైఫ్, అంటే మీకు ప్రతిరోజు ఎలా ఉంటుంది అన్నది ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ సజెస్ట్ ఇంప్రూవ్మెంట్స్ టు టూల్స్ ప్రాసెస్ అండ్ ఎస్ఓపీస్, అంటే మీ యొక్క సజెషన్స్ ఈ యొక్క కంపెనీ ఇంప్రూవ్మెంట్కి కూడా ఉపయోగపడాలి. మీ యొక్క సజెషన్స్ అన్నీ కూడా టేకప్ చేస్తాము. దానికి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు వ్యక్తపరచవచ్చని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే బేసిక్ క్వాలిఫికేషన్స్లో ఏ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ ఫీల్డ్ ఆఫ్ స్టడీ అన్నారు, కానీ ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. మీరు అప్లై చేసుకున్నప్పుడు మీకు ఫోన్ కాల్ వచ్చినప్పుడు వాళ్ళ క్వాలిఫికేషన్ అడిగితే మీరు 10+2 అని చెప్పినప్పుడు వాళ్ళ ఇంటర్వ్యూలో అవసరం అయితే కనుక దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్ అడగడం జరిగింది. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి తెలుగులో ఉంటే సరిపోతుంది, ఎందుకైతే ఇది తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అయిన నోటిఫికేషన్ కాబట్టి. సో ఈ తెలుగు వాళ్ళ కాల్సే ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి మీరు కమ్యూనికేషన్ ఇంగ్లీష్లో మేనేజ్ చేయాలి, అదేవిధంగా తెలుగులో ఫ్లూయెంట్గా మాట్లాడాలని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే బేసిక్ నాలెడ్జ్ ఆన్ డేటా లేబులింగ్ ప్రాసెస్, నెక్స్ట్ ఫ్లెక్సిబుల్ అండ్ ఇంటర్నెట్ టు రిపీటెడ్ టాస్క్స్ రిక్వైర్డ్, ఎక్సెప్షనల్ అటెన్షన్ టు డీటెయిల్స్, హై లెవెల్ ఆఫ్ ఎనర్జీ
అండ్ ప్రోయాక్టివ్ నేచర్ ఇవన్నీ కలిగి ఉండాలని మీరు మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే మినిమంగా 6 మంత్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ రావడం జరుగుతుంది, దాని తర్వాత పర్మనెంట్ చేయడం జరుగుతుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఒకసారి చూసుకున్న తర్వాత ఈ యొక్క లింక్ అనేది నేను మన వీడియో కింద డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ కాల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అక్కడ క్లిక్ చేస్తే కనుక మీరు డైరెక్ట్గా ఈ యొక్క వెబ్సైట్లోకి రావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకుంటే డిజిటల్ అసోసియేట్ ఐవీఏ హైదరాబాద్ అని ఉంది. దాని కింద వ్యూ జాబ్ డిస్క్రిప్షన్ అని ఓపెన్ అవుతుంది. మీకు ఇది క్లిక్ చేసుకుని దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇదంతా కూడా చదువుకున్న తర్వాత ఇక్కడ క్లోజ్ బటన్ నొక్కి దాని తర్వాత మీ యొక్క సోర్స్ డీటెయిల్స్ ఇవంతా ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఫిల్ చేయాలి. హౌ డూ యూ ఫైండ్ అవుట్ అబౌట్ దిస్ జాబ్ అన్నప్పుడు ఇక్కడ మీరు సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్ అంటే మనకి యూట్యూబ్లో చూసారు కాబట్టి సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్ అనేది క్లిక్ చేయండి. దీంట్లో చూసుకుంటే ఫేస్బుక్, గూగుల్ అని ఉంది. ఇక్కడ అదర్స్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే పర్సనల్ డీటెయిల్స్, మీ యొక్క ఫుల్ నేమ్ అనేది మిస్టేక్స్ లేకుండా ఎంటర్ చేయండి. మీ యొక్క 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఎలాగుందో మీ ఫుల్ నేమ్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే ఎంటర్ చేయండి. నెక్స్ట్ చూసుకుంటే ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్. ఇక్కడ ఒకసారి చూసుకుంటే ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్ అనేది ప్రాపర్గా మిస్టేక్స్ అనేవి లేకుండా ఎంటర్ చేయండి. ఎందుకంటే మీరు సెలెక్ట్ అవ్వడానికి కానీ లేకపోతే మీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ అరేంజ్ చేయడానికి కానీ వాళ్ళు కాంటాక్ట్ చేసేది మోస్ట్లీ ఈమెయిల్ తోటి ఉంటుంది కాబట్టి సో ఈమెయిల్ ఐడి అనేది మిస్టేక్స్ లేకుండా ప్రాపర్గా ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబర్ కూడా మెసేజ్ అనేవి రావడం జరుగుతుంది ఇంటర్వ్యూ షెడ్యూల్ అది అరేంజ్ చేసినప్పుడు. నెక్స్ట్ చూసుకుంటే ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి మీరు జెండర్ మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే సిటిజన్షిప్ ఇచ్చారు. ఇక్కడ సిటిజన్షిప్ అనేది మీరు ఇండియన్ అయితే కనుక ఇండియా, భూటాన్ అయితే భూటాన్, నేపాల్ అయితే నేపాల్, అలా ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే డిజేబిలిటీ ఏమైనా ఉంటే కనుక ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టండి. నెక్స్ట్ చూసుకుంటే అడ్రస్ డీటెయిల్స్. ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ మెన్షన్ చేసేటప్పుడు మీ ఆధార్ కార్డ్ అనేది దగ్గర పెట్టుకుని అడ్రస్ డీటెయిల్స్ అనేవి మిస్టేక్స్ లేకుండా క్లియర్గా ఎంటర్ చేయండి. ఎందుకంటే మీకు శాలరీ డీటెయిల్స్లో కానీ లేదు ఫర్దర్గా ఏదైనా కొరియర్ పంపించవలసిన అవకాశం ఏదైనా ఉంటే కనుక అడ్రస్కి పంపడం జరుగుతుంది కాబట్టి అడ్రస్ అనేవి మిస్టేక్స్ లేకుండా ఎంటర్ చేయండి. నెక్స్ట్ చూసుకుంటే కరెంట్ సిటీ, కరెంట్ స్టేట్, పిన్ కోడ్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత హైయెస్ట్ క్వాలిఫికేషన్, హైయెస్ట్ డిగ్రీ అన్నారు. ఇక్కడ చూసుకుంటే ఇందాక మీకు మెన్షన్ చేసడం జరుగుతుంది. నేను 10+2 చేసిన వాళ్ళు, 12th ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశాను. సో మీరు డిగ్రీ చేస్తే కనుక డిగ్రీ, లేదంటే 12th అయితే కనుక 12th అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ చూసుకుంటే ఇయర్ ఆఫ్ పాసింగ్, మీ యొక్క హైయెస్ట్ క్వాలిఫికేషన్ మీరు ఎప్పుడు పాస్ అయ్యారనేది ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది ఎంటర్ చేయండి. ఎడ్యుకేషన్ టైప్ చూసుకుంటే ఇక్కడ మీరు ఆర్ట్సా, కామర్సా, ఇంజనీరింగా, అదర్సా, సైన్సా ఏదైతే అది సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్ ఉంటే కనుక మీకు వేరే కంపెనీలో చేస్తూ ఉంటే కనుక ఎక్స్పీరియన్స్ పెట్టండి. లేదు అంటే ఇక్కడ 0 months పెట్టి దాని తర్వాత ఫ్రెషర్ అనే దాన్ని క్లిక్ చేయండి. ఆర్ యూ వర్కింగ్ కరెంట్లీ అంటే కనుక మీరు జాబ్ చేస్తూ ఉంటే కనుక ఎస్ అని పెట్టండి, లేదంటే కనుక నో అని పెట్టండి. మీరు జాబ్ చేస్తూ ఉంటే కనుక నోటీస్ పీరియడ్ అనేది మెన్షన్ చేయండి. లేదు అనుకుంటే మీరు ఫ్రెషర్ అయితే కనుక కెన్ జాయిన్ ఇమీడియట్లీ అనే దాన్ని క్లిక్ చేసి నెక్స్ట్ చూసుకుంటే కరెంట్ ఎంప్లాయర్ అని ఉన్న చోట ఇక్కడ ఫ్రెషర్ అయితే కనుక ఫ్రెషర్ అనే దాన్ని ఎంటర్ చేయండి. మీకు అంతకుముందు శాలరీ ఏదైనా వస్తే కనుక శాలరీ అనేది ఎంటర్ చేయండి. నెక్స్ట్ చూసుకుంటే డూ యూ హ్యావ్ ఎనీ యాక్టివ్ కరెంట్ బ్యాక్లాగ్స్, మీరు కంప్లీట్గా పాస్ అయితే కనుక ఇక్కడ బ్యాక్లాగ్స్ ఏమీ లేవు, నో అనేదాన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే ఓవర్ టైం అయినా కూడా చేస్తారా అంటే కనుక మీకు షిఫ్ట్స్ ఓవర్ టైం కూడా వర్క్ చేస్తాను, ఓవర్ టైంకి సంబంధించిన శాలరీ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ షిఫ్ట్ వారీగా దానికి అండ్ ఓవర్ టైంకి కూడా ఓటీకి ఎస్ అనే దాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ చూసుకుంటే ఈ జాబ్ డిస్క్రిప్షన్ అంతా చదువుకున్నారు మీరు, దీనికి ఓకేనా అని అడుగుతున్నారు, దానికి ఎస్ అనే దాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ చూసుకుంటే టెలిఫోన్, ఈమెయిల్ ఐడి ద్వారా మిమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చా అన్నారు, ఎస్ అనేదాన్ని పెట్టండి. నాలెడ్జ్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్ అనేదానికి ఎస్ అనేదాన్ని పెట్టండి. నెక్స్ట్ అనేదానికి పాన్ కార్డ్ నెంబర్ ఏదైతే అది ఉందో అది ఇచ్చి దాని తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వండి. హ్యావ్ యూ ఎవర్ బీన్ ఎంప్లాయిడ్ అట్ అమెజాన్లో మీరు అంతకుముందు ఎప్పుడైనా వర్క్ చేస్తే ఎస్ అని, లేదంటే నో అనేదాన్ని పెట్టండి. ఆర్ యూ కరెంట్లీ వర్కింగ్ విత్ అమెజాన్ అంటే ఇప్పుడు వర్కింగ్లో ఉన్నారా మీరు అమెజాన్లో అంటే ఎస్ అయితే ఎస్, నో అయితే నో అనేదాన్ని పెట్టి ఇక్కడ డాక్యుమెంట్స్ చూసుకుంటే రెజ్యూమే, మీ యొక్క రెజ్యూమే అనేదాన్ని ఈ ఫైల్ చూస్ ఫైల్ క్లిక్ చేస్తే మీ రెజ్యూమే అనేదాన్ని అప్లోడ్ చేయండి. దాని తర్వాత ఫోటోగ్రాఫ్ ఒకటి దిగవలసి వస్తుంది ప్రాపర్గా.
మీరు యూజ్ కెమెరా అని దాన్ని క్లిక్ చేసి మీరు సెల్ఫీ అనేది దిగితే ఇక్కడ ఫోటో అనేది అప్లోడ్ అవుతుంది. అవన్నీ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ చెక్ మార్క్లో టిక్ పెట్టుకున్న తర్వాత లాస్ట్ ఎండింగ్లోకి వస్తే ఈ యొక్క వెబ్సైట్ ఎండింగ్లో సబ్మిట్ అని కనబడడం జరుగుతుంది. ఇక్కడ సబ్మిట్ చేస్తే మీ యొక్క ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్స్కి మెసేజెస్ అనేవి రావడం జరుగుతుంది. వాళ్ళకి టైం షెడ్యూల్ కుదిరినప్పుడు మీకు ఇంటర్వ్యూ అనేది అరేంజ్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ సెలెక్ట్ అయితే కనుక మీకు జాబ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీగా భావించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎటువంటి ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోండి, జాబ్ అనేది సాధించండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.